హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా నేను మీ కేవీఆర్ విజయవాడను ముంచిన వరద ఇప్పటికీ అంటే 10 రోజులు అవుతుంది కొంత కృష్ణమ్మ శాంతించిన బుడమేరు వాగు పొంగడం తగ్గినా కూడా ఇప్పటికీ ఇంకా నీళ్ళల్లోనే నాంతా ఉన్నారు జనాలు 10 రోజులైనా కూడా సహాయక చర్యలు పూర్తి స్థాయిలో అందలేదు పైగా ఇప్పటికీ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు ఆ మురుగు బురదతో వస్తున్న స్మెల్ రకరకాల రోగాల బారిన పడడం ఇప్పటికీ ఎంతమంది చనిపోయారో కూడా ఒక పర్టికులర్ లెక్క అంటే గవర్నమెంట్ కూడా ఇంతమంది చనిపోయినారు అని చెప్పి ఒక ఫిగర్ను కూడా ఇంకా బయటకు పెట్టలేదు కేంద్రానికి ఏమో 6,500 కోట్ల రూపాయల చిల్లర నష్టం జరిగింది తక్షణ సాయంగా అందించండి అని చెప్పి ఒక రిక్వెస్ట్ పెట్టడం మినహాయిస్తే మొత్తం అన్ని రకాలుగా అటర్ఫ్లాప్ అయిన సంగతి అందరికీ తెలిసిందే ఒకసారి చూద్దాం ముంచింది ప్రభుత్వమే వరద వస్తుందని చెప్పి ఉంటే జాగ్రత్త పడేవాళ్ళం ప్రభుత్వానికి తెలిసినా మాకు సమాచారం ఇవ్వలేదు వరద ఇంట్లోకి వచ్చే వరకు మాకు తెలియదు ఇంట్లోని సామాన్లు వరద పాలు పుస్తకాలు సర్టిఫికేట్లు కొట్టుకుపోయాయి పాడైన ఆటోలు బైక్లు కార్లు ఇతర వాహనాలు ఇల్లు దెబ్బతిన్నాయి సర్వం కోల్పోయి కట్టుబాటులతో రోడ్డున పడ్డాం చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడుతున్న వరద బాధితులు ప్రభుత్వ బాధ్యతారహితంతో తీవ్రంగా నష్టపోయిన 1,45,000 కుటుంబాలు సో ఇంచుమించు 4.5 లక్షల మందికి పైగా ఎఫెక్ట్ అయితే నష్టపోయింది అంటే పూర్తిగా నష్టపోయిన వాళ్ళు 1,45,000 అని చెప్పి ఒక ప్రాథమిక అంచనా వారం రోజుల తర్వాత కూడా ఇంకా వరద ముంపులోనే 7 లక్షల మంది పేద మధ్యతరగతి ఉన్నత వర్గాలు అందరూ వరద బాధితులే ఒక్కో కుటుంబానికి 3 నుంచి 30 లక్షల వరకు నష్టం 10,000 కోట్ల మేర నష్టపోయిన బాధితులకు పునరావాస కేంద్రాలు లేవు బాబుకే కలెక్టరేట్లో పునరావాసం సో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి పట్టిన గతి అనమాట ఆయన ఉంటున్న అధికారిక నివాసం కరకట్ట మీద ఉన్న లింగమరైన ఎస్టేట్ ఏదైతే ఉందో అదే నీళ్ళల్లో మునిగిపోయిన తర్వాత ఆ డ్రామాను రక్తి కట్టించేందుకు ఆ నిజాన్ని బయటకు రానియకుండా ఆయన వచ్చి ఏం చేసిండు బస్సులో ఉంటూ ఆ క్యారవాన్ ఏదో ఉంటుంది కదా దానిలో ఉంటూ కలెక్టరేట్ నుంచి మానిటర్ చేస్తున్నా బురదలో దిగి మొత్తాన్ని జనాన్ని పలకరిస్తున్నా అని చెప్పి బిల్డప్లు ఇచ్చడం తప్పిస్తే ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో సహాయం అందలేదని చెప్పి జనాలు గొల్లుమంటా ఉన్నారు ఒకసారి మీకు కొన్ని వీడియోస్ చూపిస్తే చూడండి ఇగో ఇబ్రహీంపట్నంలో ఒక విఆర్ఓ మహిళా విఆర్ఓ బాధితుల ఆక్రందనను అర్థం చేసుకోవాల్సింది పోయి బరెస్ట్ అయిపోయి చెంప మీద కొట్టింది ఏమనాలి వీళ్ళను ఇగో ఇట్లా నడుస్తుంది అనమాట కూటమి పాలన బాబు గారేమో ఏం చెప్తారో చూడండి సక్సెస్ ఓసారి హెలికాప్టర్ లో భోజనం పంపిస్తే 50% వేస్ట్ అయ్యేది సిరిసిరేస్తే దీనివల్ల 100% సక్సెస్ అయ్యింది నాకు అర్థం కాదు సార్ 50% వేస్ట్ అయ్యేది సిరిసిరేస్తే దీనివల్ల 100% సక్సెస్ అయ్యింది ఏం చెప్పారు సార్ బాబు గారి విజనరీ మాటలను అర్థం చేసుకోవాలంటే అంత ఈజీ కాదని చూపించిన డైలాగ్ అనమాట రోడ్లలో పౌర సరఫరా శాఖకు సంబంధించిన రేషన్ బియ్యం కొన్ని వందల లారీల్లో డంపు చేసి వరద బాధిత ప్రాంతాలకు పంపించారు బాగానే ఉంది చాలా చోట్ల ఆగిపోయి ఆ డ్రైవర్లకు మంచినీళ్ళు తిండి కూడా అందని పరిస్థితికి తీసుకొచ్చారు అనమాట వీళ్ళు అక్కడ ఆ స్టాక్ను బాధితులకు పంచే వెసులుబాటు లేకుండా పోయింది అంటే ఆ వరద సాయానికి ఏమంటారు వారధులుగా మారిన డ్రైవర్లకు సాయం లేకుండా పోయింది ఇంత బాగా పనిచేస్తుంది కూటమి సర్కార్ మధ్యలో వీళ్ళందరి మధ్యలో పంచాయతీ నాదెండ్ల మనోహర్ ఏమో పౌర సరఫరా శాఖ పొంగూరు నారాయణ మున్సిపల్ శాఖ వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ నా శాఖలో నువ్వే వేలు పెట్టడానికి అని ఆయన అడుగుతాడు సార్ మంత్రి పొంగూరు నారాయణ ఇంట మాట్లాడుతున్నా అని చెప్పి నాదెండ్ల గారు పితూరీలు చెప్తుంటారు ఈయనకు ఇట్లా నడుస్తుంది అనమాట వీళ్ళ పాలన అరే మునిగింది ఒక ప్రాంతం విజయవాడలో ఒక పోర్షన్ గతంలో ఇదే ముఖ్యమంత్రి చెప్పిండు కదా హుదూద్ తుఫాన్ వస్తే క్యారవాన్లో 10 రోజులు కూర్చొని మొత్తం సెటరేట్ చేసిన అని చెప్పిండు కదా ఇప్పుడు విజయవాడలో ఒక ప్రాంతం ఒక ఏరియా మాత్రమే మునిగితే వాళ్ళకి ఇప్పటికీ కూడా సరైన వసతులు కల్పించలేకపోతే ఇంక మీరు నిజంగానే సక్సెస్ అయినట్టు 100% సక్సెస్ అయినట్టు దీన్నే మేనిఫెస్టోలో చెప్పింది కదా పూర్ టు రిచ్ అన్నదాన్ని రివర్స్ చేస్తే రిచ్ టు పూర్ ఇదనమాట ఒక గ్యారంటీ సూపర్ 6లో ఒక గ్యారంటీ ఫినిష్ చేసారనమాట ఇట్లా ఫీల్ కావాలి మనం
మొన్ననే ఒక స్టోరీలో చెప్పినా కదా, మనం దృశ్యం సినిమాలో వెంకటేష్ గారి డైలాగ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలన్నమాట. మనం హైదరాబాద్ మనకు విజయవాడకు వరదలు రాలేదు, మనం ముంపుకి గురి కాలేదు, జస్ట్ అదొక బ్యాడ్ డ్రీమ్ అనుకొని మనం సర్ది చెప్పుకుంటే ఏ లొల్లి లేదు. అట కాదని బుడమేరు మునిగిందని, మన ఇంట్లో సర్టిఫికెట్లు పోయినని, మన ఇంట్లోకి బురద వచ్చిందని ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే బతకలేమన్నమాట. సో ఇది కూటమి సర్కారు పాలన. ఈ అసమర్థతను బయట పెట్టకుండా దీనికి సంబంధించిన కథనాలు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియనివ్వకుండా ఇంకా రకరకాల డ్రామాలకు తెరదీశారు. ఇప్పుడు తాజాగా ఏంది, ప్రకాశం బ్యారేజ్కు గుద్దిన బోట్లు ఎవరివి, బ్లూ కలర్ ఉంది కాబట్టి అది నీలిపాటికి సంబంధించిన కుట్ర అని చెప్పి ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం అనమాట. మొన్నటిదాకా ఏంది, బుడమేరు లాగులు ఎతకపోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి కారణం, బుడమేరు ఆక్రమణలకు జగన్మోహన్ రెడ్డి సర్కారే కారణం అని చెప్పి ఒక కొత్త థియరీని తీసుకొచ్చే ప్రయత్నం చేసిండ్రు. అమరావతి మునగకుండా, మన కరకట్ట కొంప మునగకుండా, ఆ గేట్లు ఎత్తకుండా ఉంచిన పాపం అని మాత్రం చెప్పేదిలే. జనం ఎంతమంది వచ్చినా మనకు అనవసరం, మనం బాగుండాలి, మన సామాజిక వర్గం బాగుండాలి అన్నది మాత్రమే ఇక్కడ ఎజెండా. ఈ నిజాలు, ఈ వాస్తవాలు నిజాలు కాదు, అంటే ఎన్నుకున్న పాపానికి ప్రజలు అనుభవించాల్సిన గతి అన్నమాట, దుస్థితి, దుర్గతి. సో ఇది 10 రోజులైనా కూడా ఇంకా కనీసం స్వాంతన చేకూర్చలేని ఈ సర్కారు ఉంటే ఎంత లేకపోతే ఎంత అని మనం అడగకూడదు. దయచేసి బాబు గారి విజనరీ పాలనకు ఇంకొంత టైం ఇవ్వండి, ఓకేనా? ఆయన ప్రపంచ బ్యాంక్తో డీల్ చేయాలి, అక్కడ నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకురావాలి. ఒకటి రెండు వీడియోలు కనిపించినాయి, ఒకసారి చూపిస్తాను. పిల్లలతోనూ కూడా, స్కూల్ పిల్లలతోనూ కూడా డొనేషన్లు కలెక్ట్ చేస్తున్న ది గ్రేట్ విజనరీ ప్రభుత్వం అనమాట మనది. దీన్ని మళ్ళా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు తన అఫీషియల్ ట్విట్టర్ పేజ్లో పెట్టుకున్నారనమాట. ది వీడియో ట్రూలీ మేడ్ మై డే. దీస్ లిటిల్ స్టూడెంట్స్ ఆఫ్ శ్రీ విద్యానికేతన్ స్కూల్ ఇన్ పడమర విప్పర్రు, పెంటపాడు మండల్, వెస్ట్ గోదావరి డిస్టిక్ have shown extraordinary compassion by donating their pocket money to support Vijayawada's flood victims. I commend the school management for instilling such noble values in the students, teaching them the importance of caring for those in need. Such gesture restore our faith in humanity and promise a future led by compassionate and responsible citizens. సో ఈ దానగుణం నేర్పించి మీరు మంచి విలువలు నేర్పిస్తున్నారు, మీరు ఇట్లనే కంటిన్యూ చేయండి అని చెప్పి బాబు గారు అప్రిషియేట్ చేశారనమాట. మనకు రెవెన్యూ శాఖ ఉంది, ఆర్థిక శాఖ ఉంది, పర్యావరణ శాఖ ఉంది, నీటిపారుదల శాఖ ఉంది, పంచాయతీరాజ్ శాఖ ఉంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ ఉంది. ఇన్ని శాఖలు సమన్వయం చేసుకొని మన దగ్గర ప్రతి శాఖకు ఎంతో కొంత బడ్జెట్ ఉంటుంది కదా, ఆ బడ్జెట్ నుంచి డబ్బులు రాకుండా ఇట్లా జనాల నుంచి వసూలు చేసే సాయాన్ని ఏమంటారు సార్? ప్రతిదానికి విరాళాలు ఇస్తేనే ముందుకు పోతామంటే ఈ మాత్రం పాలన కుక్కను కూర్చోబెడితే చేయలేదా? యంత్రాంగం ఉంటుంది కదా అని మనం అడగకూడదు అనమాట. సో పిల్లలను కూడా రాజకీయంగా ఎట్లా వాడుకోవాలో తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు అనమాట మన ది గ్రేట్ విజనరీ పాలనకు. ఇది ఒక బెస్ట్ నిదర్శనం అన్నట్టు. మనం అమ్మఒడి ఇవ్వకుండా మోసం చేసిన, తల్లికి దీవెన, తల్లికి పంగనామాలు పెట్టినా ఎవరు అడగకూడదు అనమాట. కానీ ఆ తల్లిదండ్రులు చాలా ఉదార భావంతో పిల్లల కిడ్నీ బ్యాంకులు దాచుకున్న 10వ పరకు కూడా ఇట్లా దానం చేస్తుంటే మన కళ్ళు జిగేలు మనాలి. మన ఫెయిల్యూర్సు, మన అసమర్థత, మన విద్యాదానాన్ని పక్కదారి పట్టించిన మన కులపోళ్లకు, మన సామాజిక వర్గానికి దోచిపెడుతున్నాం అన్న సోయి రాకుండా మెసప్ చేసే కుట్రలు ఇవన్నీ. ఇప్పటికే గురుకులాలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాడు నేడు కింద చేపట్టిన సంస్కరణలు అన్నీ ఎత్తిపోయినాయి. ఇంకా దాని గురించి ఎవరు మాట్లాడకూడదు. వాటి గురించి ఎవరైనా రాతలు రాస్తే జైళ్ళు, బెదిరింపులు, ఇవన్నమాట ట్రీట్మెంట్, రివర్స్ ట్రీట్మెంట్. సో ఇంతే, చెప్పడానికి ఏం లేదు. 10 రోజులైనా కూడా విజయవాడ ఆర్ధనాదాలు, విజయవాడ ప్రజల వరద బాధితుల ఆర్ధనాదాలు ఇంకా దేవుడు వినాయకుడే కాపాడాలని కోరుకోవడం తప్పిస్తే ఇంక మన దగ్గర మిగిలిందేం లేదు. సో ఇది మైరా మీడియా ఎక్స్క్లూజివ్ స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.